నువ్వు తాగే నీరు, తినే తిండి ఎంత డేంజరస్ చెప్పినారు. నువ్వు మ్యానిపులేట్ చేయొచ్చు నీ డిఎన్ఏని టు రివర్స్ యువర్ ఏజ్. Don't try to go against nature. Don't look for shortcuts. మన తాతయ్య అమ్మమ్మ వాళ్ళు యూజ్ చేసిన ఎన్నో టెక్నిక్స్ మనకు యాంటీ ఏజింగ్ గా వర్క్ అవుతాయంట. అండ్ నీ గట్ హెల్త్ ని మెయింటైన్ చేయడానికి యూజ్ అవుతాయంట. Every moment your body is looking like a grape. His body was kept for 21 days. Until the 21st day, his body was smelling of rose. How is it possible? ఈ బయోలాజికల్ సైకిల్ ఏదైతే ఉందో, ఈ బయోలాజికల్ క్లాక్ నేను స్లో డౌన్ చేస్తే నా లైఫ్ ఎంగర్ గా కనపడుతుంది, నా మొత్తం బాడీని నేను ఎంగర్ గా చూపించుకుంటా, లైఫ్ చాలా హెల్తీగా ఉంటుంది అనుకుంటారు. సెలబ్రిటీస్ లైక్ శ్రీదేవి గారు, అంటే నేను నేమ్స్ మెన్షన్ చేస్తున్నా, మేబీ నాకు తెలియదు అది పర్ఫెక్ట్ కాదు, కొన్ని ఆర్టికల్స్ నుంచి నేను బేస్ చేసుకుని క్వశ్చన్ అడుగుతున్నా. శ్రీదేవి గారు కానివ్వండి, క్రిస్టియానో రొనాల్డో గారు కానివ్వండి, వీళ్ళందరూ బ్లడ్ ని ఎక్స్చేంజ్ చేసేసుకొని, అంటే బ్లడ్ ని ఎక్స్చేంజ్ చేసి ఎంగర్ గా కనపడతారు, వాళ్ళ సీక్రెట్ అదే అని విన్నా. అండ్ ఇదే కాదు, ఓల్డెన్ డేస్ లో సమ్ ఆఫ్ క్వీన్స్ ఎవరైతే ఒక పర్సన్ పేరు చెప్తారు, ఆవిడ బ్లడ్ తో బాత్ చేసేదంట, బ్లడ్ బాతింగ్ అంటారు, చేసి యంగర్ గా కనపడడానికి ట్రై చేసేది. సో ఇలాంటివి నిజంగా ట్రూత్ జరుగుతాయా? ఏజ్ ని నేను చూపించడానికి నా బ్లడ్ ఎక్స్చేంజ్ చేయొచ్చాను. మీరు రీసెంట్ గా మీకు బ్రాన్ జాన్సన్ తెలుసా? దట్స్ గ్రేట్. అయితే మీకు ప్రాజెక్ట్ బ్లూ ప్రింట్ గురించి కూడా తెలిసి ఉంటుంది. సో ఇక్కడ మనం చూస్తే ఓకే, బ్రాన్ జాన్సన్, ఇది యాక్చువల్లీ ఎందుకు ఇది లైక్ ట్రెండింగ్ టాపిక్ అలా వస్తుంది అంటే, బ్రాన్ జాన్సన్ టోల్డ్ దట్ హీ ట్రాన్స్ఫ్యూజెస్ హిస్ సన్స్ బ్లడ్, ఇంకా ఆయన బ్లడ్ వచ్చి ఆయన ఫాదర్కి ఇస్తారు అని. సో హీ లుక్స్ యంగర్ అన్నట్టు చెప్తారు. ద థింగ్ ఈస్ బేసిక్లీ వాట్ ఐ థింక్ ఇస్ బేసిక్లీ ఇది వచ్చి స్టెమ్ సెల్స్ వల్ల. ఐ థింక్ మేబీ దీనికి చాలా ఫ్యాక్టర్స్ కలిసి రావాలి. సేమ్ బ్లడ్ గ్రూప్ ఉండాలి, సేమ్ బ్లడ్ గ్రూప్ ఉండాలి. సో ఇలా చాలా ఫ్యాక్టర్స్ మనకు కలిసి రావాలి. బట్ స్టిల్ అది ఒక్కటే మనం చేస్తే మనం వచ్చి ఏజింగ్ ని స్లో డౌన్ చేయొచ్చా? మనం వచ్చి లైక్ ఎలా చెప్పాలి, ఇంకా యంగ్ గానే ఉండొచ్చా? లైక్ ఫర్ ఎవర్ వాట్ దే కాల్ అస్ ఇమ్మోర్టాలిటీ అనేది మనం అటైన్ చేయొచ్చా అని నేను చెప్తే, యాజ్ ఆఫ్ నౌ వి డోంట్ హ్యావ్ ఎనఫ్ ఎవిడెన్స్ ఫర్ దట్ అండ్ ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇక్కడ మీరు ఇప్పుడు బయాలజికల్ క్లాక్ అని చెప్తారు. ఇప్పుడు బయాలజికల్ క్లాక్ అంటే ఏమి? ఒక స్టాండర్డ్ నేచర్గా ఉండే క్లాక్. ఇప్పుడు మీ ఇంట్లో కూడా క్లాక్ ఉంది. కెన్ యూ రివర్స్ ద క్లాక్? యూ క్యాన్. మీరు ఇప్పుడు 12 o'clock మీరు 10 o'clock వేయచ్చు. యూ కెన్ చేంజ్ ఇట్. బట్ ద రియల్ అవుట్ సైడ్ సన్ రైజింగ్, సన్ సెట్టింగ్ ఆల్ అక్కడ క్లాక్ అది అక్కడే ఉంటుంది కదా, అది చేంజ్ యూ కెనాట్ డూ ఇట్. ఇది రియాలిటీ. So coming back to our biological clock, number one, maybe you can slow down, but clock na you cannot slow it down. What it has to do, it will do. 100% it will do that. For example, night 10 గంటలకి మీ లివర్ అన్ని వాడి రీజువినేషన్ అన్ని చేసేది స్టార్ట్ అవుతుంది. మీరు if you are working at 10 o'clock, maybe it will postpone to 11 o'clock. It will get delayed, but still it has to do the job. మేబీ ఒక రోజు మిస్ చేస్తారు, వాడు లివర్ చెప్తారు ఈ అప్ప ఏమో పని ఉంది నేను కొంచెం పోస్ట్పోన్ చేస్తానని. ఓకే, రోజు చేయొచ్చా? ఎలా అంటే వాడికి స్టాండర్డ్ ప్రోటోకాల్ ఉంది. సో దాన్ని వాడు 100% ఫాలో చేయాలా. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, మీరు వై యూ వాంట్ టు చేంజ్ యువర్ బయాలజికల్ క్లాక్? వై యూ వాంట్ టు రివర్స్ యువర్ బయాలజికల్ క్లాక్? ఓకే, ఒక్కటి మీరు చెప్తారు, సార్ నన్ను యంగ్ చూశాడు, యూ షుడ్ లుక్ యంగ్ అని చెప్తారు. వెరీ గుడ్. ఇప్పుడు యంగ్ అని చూసుకొని ఏం పని? వాట్ ఈస్ ద బెనిఫిట్ యూ గెట్ బై లుకింగ్ యంగ్? వేరే వాడు ఏం చెప్తారు, మీరు చాలా యంగ్గా ఉన్నారు. ఓకే, దెన్ నెక్స్ట్ వాట్? మీరు ఫోటో వేస్తే ఒక 1000 likes వస్తుంది. ఓకే, బట్ ఇన్సైడ్ యువర్ బాడీ ఏమైంది? హ్యావ్ యూ స్టాప్డ్ యువర్ ప్రాసెసింగ్ ఆఫ్ డెత్? నేను ఇక ఒక ఇట్ ఈస్ అ బ్లంట్ వే ఆఫ్ టెల్లింగ్, బట్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ దిస్. Every moment your body is looking at the grave very clearly. ఈ బాడీ సిమెట్రీలా చూసుకొని పోతే ఉంటుంది 100% అది. బట్ మీరు యూఆర్ థింకింగ్ దట్ యూ వాంట్ టు డూ దిస్, యూ వాంట్ టు డూ దట్, యూ వాంట్ టు డూ దిస్, అన్నీ చేసుకొని యూఆర్ థింకింగ్ యూ వాంట్ టు ప్రివెంట్ గోయింగ్ టు సిమెట్రీ. నో వే యూ కెన్ ప్రివెంట్ దట్. బట్ డాక్టర్ కార్తిక్ గారు చెప్పిన ఇమ్మార్టాలిటీ, దట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రొఫౌండ్ స్టేట్మెంట్. ఎలా అంటే there are a lot of our ancestors, saints, who have attained immortality.
మీన్ దిస్ దే డెంట్ డై, దే జస్ట్ లెఫ్ట్ ద బాడీ అండ్ వెంట్. ఉంది. ఇప్పుడు ఐ వుడ్ లైక్ టు షేర్ దిస్ వెరీ బ్యూటిఫుల్ యోగానంద పరమహంస అందరికీ తెలుసు, ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి అందరికీ తెలుసు. నౌ when that particular beautiful soul attained samadhi on the 5th of March, his body was kept for 21 days. 21 days పెట్టినారు. Until the 21st day his body was smelling of rose. How is it possible? చచ్చిపోయినారు, but body doesn't smell like a normal rotten rose smell. ఎట్లా అది? That means your body, he has transformed it. He has done that all రివర్స్ బయాలజికల్ క్లాక్గా ఏం చేసినారో వీ డోంట్ నో, బట్ ఐ థింక్ హీ డిడ్ దట్. అండ్ దెన్ ఫైనలీ వాట్ వీ లెర్న్ ఫ్రమ్ హిమ్, హీ డిడ్ దట్. ఇప్పుడు మీకి నాకేముంది అక్కడ? కెన్ యూ బికమ్ ఆఫ్టర్ డెత్ మీరు బాడీను రోజ్ స్మెల్ అందరూ సెంట్ వేస్తారు అక్కడ. వై? బికాస్ యువర్ బాడీ విల్ స్టార్ట్ స్మెల్లింగ్. So here my message is very, very clear to everyone is, number one, don't try to go against nature. Okay. And don't look for shortcuts. ఇప్పుడు మీరు చెప్తారు కదా, ఒకే క్రీము ఇట్లా వేసుకొని మీరు యంగ్స్టర్ అవ్వాలా, వద్దు. బట్ యువర్ ఇంటెన్షన్, యువర్ ఫుడ్ హ్యాబిట్స్, ఆప్టిమైజేషన్ ఆఫ్ యువర్ ఫిజికల్ బాడీ, ఎపిజెనెటిక్ ఫ్యాక్టర్స్న అన్నీ కొంచెం కంట్రోల్ చేస్తే గ్యారంటీ అట్లీస్ట్ యూ విల్ లివ్ ఎ హెల్తీ లైఫ్ స్టైల్. దిస్ ఈజ్ వాట్ వీ వాంట్ టు లివ్. నౌ ఇంకొక పాయింట్ మీరు చెప్పినారు, ఎట్లా అంటే బ్లడ్ బాత్ చేసినారు అని. నౌ యూ టెల్ మీ, ఎన్ని మందిలకు బ్లడ్ తీసుకుని బాత్ చేయవచ్చు? ఈజ్ ఇట్ పాసిబుల్ ప్రాక్టికలీ? నదర్ వన్ వేర్ హీ రెఫర్డ్ డాక్టర్, వీడు వాడి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ వాడి అప్పకి ఇచ్చి ట్రాన్స్ఫర్ చేసినాం. బట్ ఇన్ ద వరల్డ్ 8.4 బిలియన్ పాపులేషన్ ఇప్పుడు. హౌ మెనీ పీపుల్ కెన్ డూ దట్? విల్ ఇట్ మ్యాచ్? లెట్స్ బీ ప్రాక్టికల్. Yeah, true. Is it possible? True. Cannot. ఇప్పుడు మీరు చూస్తే 25-year యంగ్స్టర్కి డయాబెటీస్ ఉంది, వాడు ఎట్లా దాని బ్లడ్ తీసి వాడు డాడీకి ఇవ్వచ్చా? ఇప్పుడు మీరు బేబీకి ఆటిజం ఉంది, మీరు ఆ బ్లడ్ తీసుకుని మీరు తీసుకుంటారా? ఇస్ ఇట్ ప్రాక్టికలీ పాసిబుల్? నో. సో లెట్ us go with nature. This is very, very important. Nature ఏం చేసింది? Number one, పొద్దున you have to get up in the morning. Don't get up late, 7 o'clock, 8 o'clock. Cannot. Wake up in the morning. 4:30 to 5:30 is the waking time. And go to sleep a little early. Okay. If possible, before 12 o'clock. Maybe that is the ideal thing I can give. But everybody should go at 9 or 10 o'clock. It is just not possible. Mari, if possible, మీరు కొంచెం చేంజ్ చేసుకోవాలా. సో డోంట్ గో అగేన్స్ట్ నేచర్. దిస్ ఈజ్ మై వెరీ క్లియర్ మెసేజ్ టు ద పీపుల్ అవుట్ దేర్. డోంట్ గో అగేన్స్ట్, గో విత్ ద నేచర్. ఏముందో అట్లా చేసుకొని పోతా ఉండాలా. యూ విల్ లివ్ లాంగర్. విచ్ మేక్స్ పీపుల్ మోర్ హెల్దియర్. అండ్ కొంచెం ఏజ్ని అంటే రివర్స్ అని నేను అనను, ఇంత క్లాస్ ఉన్న తర్వాత కూడా మళ్ళీ రివర్స్ అంటే నాకే క్లాస్ పడుతుంది. సో రివర్స్ అనను, బట్ నేను ఏమంటానంటే కొంచెం హెల్త్ని కాపాడుకోవడానికి, లుక్స్ కొంచెం యంగర్గా కనపడడానికి, what I can do and what my people can do. Number one, రీఫైండ్ అని ఏది ఉంటే అది తినకండి. రీసెంట్ గా రీసెంట్ కాదు, కొంచెం పాతదే, సిద్ధార్థ్ మూవీ చూసారా? ఒక మూవీ ఉంటుంది, తమిళ్లో అరువం అనే ఆ మూవీ. ఇట్స్ అ గుడ్ మూవీ. ఐ మీన్ దాంట్లో చూపించేది నిజం లేదంటారా? రీసెంట్లీ సో మెనీ పీపుల్, ఎందుకు సార్ ఇక్కడ హైదరాబాద్ లోనే మీరు చాలా రెస్టారెంట్స్ పట్టుకున్నారు కదా, ఫ్రోజన్ ఫుడ్స్ అని, స్పాయిల్డ్ ఫుడ్స్ అని, అండ్ షుగర్ రీయూజ్డ్ షుగర్ యూజ్ చేస్తూ, రీయూజ్డ్ ఆయిల్స్ యూజ్ చేస్తున్నారు. ఇంకా నేను సింపుల్ చెప్తా, మీరు తాగే టీ. సార్ టీ ఏమనుకోండి సార్, టీ నాకు పిచ్చ ప్రాణం. నాకు కూడా. ఇక హైదరాబాద్ ఉంది టీ నచ్చకపోవడం ఏంటంటే, ఐ లవ్ టీ. చాయ్ అంటే నాకు చాలా ఇష్టం. కానీ నాకు ఇది ఒక ప్యాటర్న్. యాక్చువల్లీ నేను యూకే నుంచి వచ్చి జస్ట్ 1 year అయింది. నేను యూకే నుంచి తిరిగి వచ్చే కొత్తలో మా అమ్మ ఎప్పుడు కంప్లైంట్ చేస్తుండే, ఏమో నాకు చాలా అసిడిటీ ఉంది, నువ్వు డాక్టరే కదా చూసుకోవాలి అని అడుగుతారు. సో నేనుండి సరే ఓకే గావిస్కాన్ తాగండి, పాన్ టాబ్లెట్ వేసుకోండి సరిపోతుంది అంటే, లేదు నాకు ఎందుకో ఏమో సరిపోవట్లేదు, నువ్వు ఇచ్చింది ఏం పని చేస్తలేదు అని అన్నారు. నాకుండి సరే ఓకే ఇవన్నీ కాదు కానీ ఏం తింటారు? మా మమ్మీ కారం కూడా తినరు. మా ఇంట్లో కారం అస్సలుగా తిన్నారు. నేను తింటాను కానీ మా ఇంట్లో తిన్నారు. సో థింగ్ ఈస్ సరే ఓకే ఏం కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్ చూద్దాం అంటే, మా ఇంట్లో కొంచెం ఛాయ్ అందరికీ ఇష్టం అన్నమాట. సో థింగ్ ఈస్
నేను ప్రతిసారి నోట్ చేశాను, ఒక 2 weeks నోట్ చేసిన. మా మమ్మీ ప్రతిసారి చాయ్ తాగిన తర్వాతనే మాట అంటే, సరే ఓకే ఏం చేద్దాము, సరే ఇలా ఉంది కదా, కానీ చాయ్ తాగకుండా ఉండడం కష్టం కదా. సో కాబట్టి ఏం చేసినామంటే అస్సాం నుంచి టీ పౌడర్ తెప్పించాం. అది తాగిన తర్వాత అసలు ప్రాబ్లమే లేదు. మా మమ్మీ కంప్లైంట్. నాకు డౌట్ వచ్చి నేను వచ్చి ఓకే ఆబ్వియస్లీ డౌట్ వస్తే వి గో టు గూగుల్ కదా. సో గూగుల్ వెళ్తున్నప్పుడు అక్కడ చూస్తే టీ పౌడర్లో కలర్ అండ్ ఈవెన్ టీ డస్ట్, యా ఐ మీన్ దాంట్లో లీవ్స్ ఒకటే కదా, స్టెమ్స్ అవి కూడా ఉంటాయంట. లైక్ ఈవెన్ డ్రైయింగ్ ప్రాసెసింగ్ ఇస్ ఆల్సో, ఇంకా దానివల్ల ఇంకా ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయడం. సో యా ఇంకా దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్ వచ్చేయండి. ఎలా చెప్పాలి, దే ఎఫెక్ట్ ఆర్ మన డైజెస్టివ్ హెల్త్ ని ఎఫెక్ట్ చేస్తారు. సార్ మీ సైడ్ నుంచి సెల్ఫ్ కుక్ చేస్తే మంచిది, ಅಂದ್ರೆ ఇంటి ఫుడ్. బయటిది డాక్టర్ కార్తిక్ చెప్పేటప్పుడు ఇది ప్రొసెస్డ్ ఫుడ్, ప్రొసెస్డ్ ఆయిల్, రిఫైన్డ్ ఆయిల్ అన్నీ. మీరు ఇప్పుడు ఒక అంగడిలో పోయి ఒక టీ తాగుతారంటే వాడు ఎంత షుగర్ యూస్ చేస్తారు కదా, ఏం షుగర్ యూస్ చేయరా, వైట్ కలర్, బికాస్ దట్ ఈస్ ద చీపెస్ట్, బట్ దట్ ఈస్ ద వన్ విచ్ షుడ్ బి థ్రోన్ ఇన్ టు ద డస్ట్బిన్, వైట్ షుగర్. But it is sold in the market where people are using that, kada. That is the maximum any restaurant will use. You think they will use sugarcane sugar, coconut sugar undi, sugarcane sugar undi, adi anni ekku kada, pricing wise ekku undi kada. So why is that people are not buying that? So ikkada you need to decide. Ipudu what we are trying to tell the people is, number 1, meeru meeki health bagunnala ante meeru daniki spend some time in looking at what is available. నంబర్ 1. అండ్ దానికి ఎక్కడ మంచి వెజిటేబుల్ దొరుకుతుంది, యూ హ్యావ్ టు బై ఫ్రమ్ దట్, నంబర్ 1. నంబర్ 2, అందరూ ఆర్గానిక్ వెజిటేబుల్ పోయి తీసుకోవచ్చా, కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటుంది, సో కష్టం అది. ఇప్పుడు నార్మల్ వెజిటేబుల్ తీసుకుంటే ఒక్క ప్రాబ్లం వస్తుంది, నంబర్ 1 ఎట్లా అంటే పెస్టిసైడ్. ఇప్పుడు మేము ఇక్కడ హెయిర్ టెస్టింగ్ చేసి ఎపిజెనెటిక్లో ఏం చూస్తారంటే మీకు పాయిజన్ ఎంత ఉంది అని చూస్తే అందరికీ మోస్ట్ ఆఫ్ ద టైం 90 to 95% పెస్టిసైడ్ ఉంటుంది. ఇప్పుడు పెస్టిసైడ్ లోపల శరీరంలో ఉంటే ఏమి ప్రాబ్లం అంటే ఇట్ ఈస్ అ ఎండోక్రైన్ డిస్రప్టర్, మీ హార్మోన్ అన్ని ఇట్ బ్లాక్. ఇప్పుడు హార్మోన్ అన్ని బ్లాక్ చేసేటప్పుడు ఫస్ట్ మినిమల్ ప్రాబ్లం అంటే మీకు పీరియడ్స్ సరిగ్గా రాదు, ఇర్రెగ్యులర్ పీరియడ్స్. నంబర్ 2, థైరాయిడ్ ప్రాబ్లం రావచ్చు, ఇన్ఫర్టిలిటీ, ఇదన్నీ హార్మోన్ రిలేటెడ్. బట్ ఇన్సైడ్ మీరు పోయి చూస్తే ఈ పెస్టిసైడ్ ప్రాబ్లం ఉంది. ఇది ఒకటి కాదు, అఫ్కోర్స్ టాక్సిక్ మెటల్స్ ఉంది, రేడియేషన్ ఉంది, కెమికల్స్ ఉంది, దాంట్లో పెస్టిసైడ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్. ఇప్పుడు మీరు దానికి ఎట్లా బయట తీస్తారు, వెజిటేబుల్లో ఉంది, మీరు తీసుకుని వచ్చినారు, అందరూ ఏం అనుకున్నారంటే నంబర్ 1 సాల్ట్ వాటర్, సాల్ట్ కొంచెం వేసి దాంట్లో వాష్ చేస్తే అన్ని పెస్టిసైడ్ బయట వస్తుందని అనుకున్నారు. 100% రాదు. ఇప్పుడు ఐ విల్ గివ్ ఎ సొల్యూషన్, వెరీ ఈజీ సొల్యూషన్, అందరూ చేయొచ్చు, ఇట్ ఈస్ వెరీ చీప్. నంబర్ 1, మీరు 500 ml నీళ్ళు తీసుకోండి, ½ లీటర్ నీళ్ళు. నంబర్ 2, మీరు 15 ml యాపిల్ సిడర్ వినిగర్ దాంట్లో వేయాల. దిస్ ఈజ్ నంబర్ 2. నంబర్ 3, ఒక 2 teaspoon బేకింగ్ సోడా ఉంది కదా, దాంట్లో వేసి మిక్స్ చేసేసి మీ అన్ని వెజిటేబుల్ నా లోపల ఒక 30 minutes to 45 minutes లోపల పెట్టేసి దెన్ టేక్ ఇట్ అవుట్. దెన్ మీరు వాష్ చేసి యూ కెన్ యూజ్ ఇట్. యూ కెన్ యాక్చువల్లీ ర్యాప్ ఆల్ యువర్, మీరు అన్ని వెజిటేబుల్స్లా న్యూస్ పేపర్లా ర్యాప్ చేసి ఫ్రిడ్జ్లో పెడితే ఇట్ విల్ స్టే లాంగర్. ఇన్స్టెడ్ ఆఫ్ పుట్టింగ్ ఇన్ ప్లాస్టిక్ కవర్ వేసి మీరు లోపల పెడితే కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. బట్ ఇఫ్ యూ అది ర్యాపర్ న్యూస్ పేపర్లో చేస్తే మంచిది, ఇట్ కెన్ స్టే లాంగర్. సో ఇప్పుడు వెజిటేబుల్ పెస్టిసైడ్ తీసేకి ఏమేమి ఉంది, నంబర్ 1 500 ml ఆఫ్ వాటర్, 15 ml ఆఫ్ యాపిల్ సిడర్ వినిగర్, 2 teaspoon బేకింగ్ సోడా. దిస్ ఇస్ ద చీపెస్ట్. బట్ నౌ ఇఫ్ యూ హ్యావ్ లిటిల్ మనీ, ఆల్కలైన్ వాటర్ అని చెప్తారు, అందరికీ తెలుసు. అక్కడ ఆల్కలైన్ వాటర్ మినిమం pH of 10+ యూ కెన్ యూజ్ ఫర్ క్లీనింగ్. ఇప్పుడు 12 ఉంది, 13th pH ఉంది. సో ఇఫ్ యూఆర్ యూజింగ్ ద హయ్యర్ ద pH, బెటర్ ఫర్ క్లీనింగ్.
బట్ దట్ మెషిన్ ఈజ్ ఎక్స్పెన్సివ్, మీరు చూసుకోవాలా. సో ఐ థింక్ దిస్ వన్ ఈస్ ద మోస్ట్ చీపెస్ట్ వే ఆఫ్ ప్రొక్యూరింగ్ అండ్ క్లీనింగ్ అప్ యువర్ వెజిటబుల్స్. ఇప్పుడు మీరు ఒక 50 years బ్యాక్ సైడ్ మీరు పోతే, నంబర్ 1 మీ గ్రాండ్ మదరు కుక్కర్ అప్పుడు ఉందా? 1970s కుక్కర్ లేదు. సో అప్పుడు ఆటోమేటిక్లీ దే విల్ కుక్ ద రైస్, టేక్అవుట్ ద గంజి తీసేసి. మై గ్రాండ్ మదరు వాడు ఏం చెప్తారంటే, ప్రభు ఇక్కడ గంజి ఉంది కదా, మీరు బయటలో ఒక బకెట్ ఉంది, మీరు అక్కడ పోయి వేసి రండి. సో ఎవ్రీడే నేను అదే చేస్తూ ఉన్నాను. అప్పుడు అక్కడ గంజి వేస్తే ఒక, ఐ డోంట్ నో హౌ టు సే ఇన్ తెలుగు, బట్ దట్ పర్సన్ విల్ బ్రింగ్ ద కౌ, తీసుకొని వచ్చి ఆ కౌ విల్ డ్రింక్ దట్ గంజి. ఓకే, నంబర్ 1. ఇప్పుడు మెడికల్ ఫెటర్నిటీ ఏం చెప్తారంటే, ఆ స్టార్చ్ ఈస్ ఇన్సులిన్ రెసిస్టెంట్ క్రియేట్ చేస్తుంది. ఆ స్టార్చ్ ఇట్ ఈస్ క్రియేటింగ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ మీ డయాబెటీస్, మీ చక్కెర బీమారి. ఓకే, నౌ ఇప్పుడు అన్నీ వాజ్ గోయింగ్ ఆన్ వెరీ వెల్. సో ఇప్పుడు బిజినెస్ వాడు వస్తారు, ఏం చెప్తారు, మేక్ ఇట్ ఈజీ, వెరీ ఫాస్ట్ కుకింగ్ కుక్కర్ వచ్చిందా కదా, అల్యూమినియం కుక్కర్, ప్రెస్టీజ్, ఇట్ కేమ్ ఇన్. నా కుక్కర్లో ఏం చేస్తారు మీరు, రైస్ వేస్తారు, నీళ్ళు వేస్తారు, క్లోజ్ ఇట్ అండ్ పుట్ ద విసిల్, దెన్ ఆటోమేటిక్లీ ఇట్ గెట్స్ కుక్డ్. సో గంజి ఎక్కడ ఉంది, లోపలనే ఉంది కదా. సో మీరు ఆ గంజి ఎవరు తాగాల అది, ద అనిమల్ షుడ్ ఈట్. వై? బికాస్ దట్ స్టార్చ్ క్యాన్ బి డైజెస్టెడ్ బై ద కౌ. హ్యూమన్ బీయింగ్స్ లేదు, వీ డోంట్ హ్యావ్ దట్ కెపాసిటీ. బట్ వాట్ దే డిడ్, ఆటోమేటిక్లీ దే చేంజ్ టు కుక్కర్. ఇప్పుడు మీరు కుక్కర్ తీసుకొని ఫర్ ద పాస్ట్ 50 years డయాబెటీస్ తక్కువైందా ఎక్కువైందా? చాలా ఎక్కువైపోయింది, సందు కొంది. సో నౌ వాట్ హెస్ హ్యాపెండ్, జర్మనీలో ద సేమ్ కుక్కర్, ఇప్పుడు దే హ్యావ్ మేడ్ ఇట్ అస్ స్టార్చ్ రిమూవింగ్ కుక్కర్. దట్ మీన్స్ స్టార్చ్ సపరేట్గా వస్తుంది బయట. యువర్ కుక్కర్, యువర్ రైస్ గెట్స్ కుక్డ్ లోపల. దానికి ప్రైస్ ఈజ్ ఆల్మోస్ట్ 3,000 ringgits. ఇన్ ద ఇండియన్ రూపీస్ ఈజ్ ఆల్మోస్ట్ 50,000 rupees ఫర్ దట్ కుక్కర్. మీరు 100 rupeesలో ఒక చట్నీ తీసుకొని లోపల రైస్ చేసి గంజి తీసేది ఈజీనా, ఆర్ యూ వాంట్ టు స్పెండ్ 50,000 అండ్ దెన్ డూ ద కుకింగ్ అండ్ టేక్ అవుట్ ద గంజి, ద స్టార్చ్. దిస్ ఇస్ ద లేటెస్ట్ వన్. ఇప్పుడు మీరు చైనాలో పోతే కూడా అన్నీ ఉంది, గంజి తీసే కుక్కర్ ఉంది. సో ఫర్ నౌ ద మెసేజ్ ఈజ్, ఇఫ్ యూ క్యాన్, అది తెలుగులో ఏం చెప్తారో తెలుసు, యూ హ్యావ్ టు కుక్ ద ఫుడ్, టేక్ అవుట్ ద గంజి అవుట్. దట్ ఈస్ ద బెస్ట్ వే ఫర్ యూ టు ఈట్ అండ్ బీ హెల్తీ. ఆల్ షార్ట్ కట్స్ కమ్ విత్ ద కాస్ట్. ఎస్, మీరు తీసుకున్న ప్రతి షార్ట్ కట్ కి ఒక కాస్ట్ ఉంది. ఆ కాస్ట్ మీ హెల్త్, ఆలోచించుకోండి. అంతే. Thank you so much. It's a wonderful podcast. Thank you.